తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్రీ కాలభైరవ గురుపీఠం తరపున భక్తుల కోసం భారీ స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోరికలు తీర్చడానికి లక్ష్యమైన ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు, సంకల్పం నిరంతరం నిర్వహిస్తున్నట్లు గురుపీఠం ప్రతినిధులు తెలిపారు. ప్రతి నెల నిర్వహించే కాలభైరవ అష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కాలభైరవ హోమాలు, నవరత్న పూజలు జరగనున్నాయి. ఉదయం 7:30 నుండి 11:45 వరకు సేవలు కొనసాగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నేను గురువు గారిని గుడి పెట్టక ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాను. యూట్యూబ్ లో చూసి నేను మంత్రం తీసుకున్నాను, చేస్తున్నాను. 14లోనే మంత్రం ఇచ్చారు గురువు గారు. నేను మంత్రోపదేశం ఒకటో అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల తీసుకోలేకపోయాను. 108వ మంత్రంలో తీసుకున్నా. అయినా మంత్రం తీసుకోక ముందు కూడా నేను చేస్తూనే ఉన్నా. స్వామి నాకు చాలా లైఫ్ ఇచ్చారు. నేను ఇలా ఉన్నాను అంటే అంతా కూడా కాళీమాత, మా కాలభైరవ స్వామి. అందుకని అది మా గురువు గారు మాత్రం ఎక్కడ ఉండరు. ఇటువంటి గురువు గారు ఏది ఆయన నేర్చుకున్నదే కాకుండా అందరినీ నేర్చుకోమనే చెప్తారు, అందరికీ చెప్పమని చెప్తారు. ఈ గుడికి ఉన్నది అటువంటిది అన్నమాట. ఎక్కడా లేని ఈ గుడి ఎంతకే. అది మంత్రం మాత్రం ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఫస్ట్ సారి వేసుకున్నాను ఇది మాల. నేను అంటే పూజ చేస్తాను, అన్ని చేస్తా. మాల అయితే మాత్రం కాలభైరవ స్వామిది ఇదే ఫస్ట్ టైం వేస్తున్నా. 48 రోజుల్లో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల నుంచి స్వామి బయట పాడేశారు. మొత్తం అంతా కూడా తీస్తారు. స్వామి దయ అంతా. మా గురువు గారు. నేను 2 years నుంచి గుడికి వస్తున్నాను. అంటే నేను చాలా ఒక రకమైన ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నాకు ఎందుకో మనసులో భైరవ అనే 3 అక్షరాలు తప్ప ఏమీ అంతరంగాలో వచ్చేది కాదు. ఏంటి ఇలా అవుతుంది అనేసి మాకు వైజాగ్లో భైరవ కోన టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అమావాస్యకి. ఆ తర్వాత అనుకోకుండా ఒక 3 monthsలోనే నాకు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ గుడి కోసం నేను చాలా మందిని అడిగాను. ఇక్కడ మా వాళ్ళని అడిగితే ఎవరు తెలియదు అన్నారు. కానీ అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నా లైఫ్లో నేను ఇండివిజువల్గా ఒక న్యూట్రిషన్ సెంటర్ నేను పెట్టుకోగలిగాను. నెక్స్ట్ ముడుపుల కార్యక్రమం అవి చేస్తూ ఉంటారు. ఇలాంటి గురువు గారు దొరికి నిజంగా మాకు మంత్రోపదేశాలు చెప్పడం కానీ, మంత్రోపదేశం అన్నది నేను తీసుకోలేదు, నాకు ఫోన్లో చెప్పారు. ఇది చేసుకో అమ్మా, నీకు బాగుంటుంది అనేసి చేసుకున్నాను. సెంటర్ పెట్టుకొని బాగా రన్ చేసుకుంటున్నాను. మా బ్రదర్ మ్యారేజ్ కోసమని ముడుపు కట్టాను 11 రోజులు. 10వ రోజుకే మా బ్రదర్కి సంబంధం వచ్చింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 4 months. మళ్ళీ రెండోసారి మా పిల్లల స్టడీస్ కోసమని కట్టాను. పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటారు. మా వారి హెల్త్ కోసం కట్టాను. ఆయనది బాగానే ఉన్నది. ఇప్పుడు గురువు గారు చెప్పిన దీక్షలు 41, 11, 21. కానీ అనుకోకుండా నాకు 5 రోజుల దీక్ష అన్నది భగవంతుడి సంకల్పం. అది భైరవ స్వామి అనుగ్రహం వల్ల అనుకోకుండా నేను 5 రోజుల దీక్ష తీసుకున్నాను. ఇక్కడికే వచ్చి వేసుకోమ్మా అనేసి అన్నారు. ఇక్కడే వేస్తానని 5 రోజులకి నేను వేసుకున్నాను. ఈ 5 రోజుల్లో కూడా అసలు అంటే వేసుకోవడానికి నాకు అప్పటికి ఏమీ అనుకూలంగా లేవు. కానీ రాగానే ఫోన్ వచ్చిన వెంటనే బట్టలు కానీ ఇంకన్ని పనులు అలా సవ్యంగా జరిగిపోయి ఏ ఇబ్బంది లేకుండా 5 రోజుల పూజ చక్కగా చేసుకున్నాను. గురువుగారు ఏ మంత్రం అయితే నాకు ఫోన్లో చెప్పారో అది నేను 2 పూట్ల కూడా ఇంట్లో జపం చేసుకుంటాను. నా పిల్లలు ఇద్దరు కూడా చేస్తారు. భైరవుడిని నమ్మే వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి కష్టాలు దరిచేరవండి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే గురువు గారు చేస్తుందే కాక మా అందరితో కూడా చేయిస్తారు. ఎంతో మంది జీవితాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మారాయి. చాలా అంటే ఒక మంచి గురువు దొరికారు అనమాట ప్రజలకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మంత్ర సాధన మాత్రమే చెప్తారు. మంత్ర సాధనలోనే అన్ని ఫలితాలు కూడా పొందుతున్నారు ప్రజలు.